ఓకే. అయితే సార్ ఇందాక మీరు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నారు. ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఏ స్టేజ్‌లో చేస్తారు? మనకి కిడ్నీ డోనర్ దొరకలేదని ఎక్కువ వింటూ ఉంటాం. ఎందుకలా? సో యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కిడ్నీ పర్మనెంట్గా పాడైపోయింది అనే నిర్ధారణ జరిగిన తర్వాతే చేస్తాం. సో ఈ నిర్ధారణ జరిగేలోపు కిడ్నీ రికవర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. హ్మ్. చేసి అన్ని ప్రయత్నాలు విఫలమైంది, కిడ్నీ కంప్లీట్గా పాడైంది అన్నప్పుడే మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంటేషన్లో మనకు లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బతికున్న మనిషే కిడ్నీ ఇస్తే దాన్ని మ్యాచ్ ఉందా లేదా చూసి డోనర్ హెల్తీగా ఉన్నాడా, రిసిపియంట్ తీసుకునేదానికి ఫిట్గా ఉన్నాడా, కిడ్నీ మ్యాచ్ అవుతుందా చూసి చేయడం అనేది లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్. ఇంకొకటి క్యాడవర్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కానీ లేక స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు, వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్గా పాడైపోయింది, వాళ్ళకు హార్ట్ అవి పనిచేస్తున్నా వాళ్ళు నార్మల్గా బతకడానికి ఛాన్స్ లేదు. సో బ్రెయిన్ డెడ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ డెత్ ఈక్వివలెంట్. హ్మ్. హ్మ్. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా డొనేట్ చేయాలి అనుకుంటే దాన్ని అలొకేట్ చేస్తారు బేసింగ్ ఆన్ సీనియారిటీ అండ్ ప్రయారిటీ పాయింట్స్. సో దీన్ని కడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. సో ఈ 2 రకాల ట్రాన్స్ప్లాంట్లు ఉన్నాయి. ఇందాక మీరు అడిగింది డోనర్ లేరు అని అంటారు అంటే, ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఈస్ బౌండ్ నాట్ జస్ట్ బై మెడికల్ రిస్ట్రిక్షన్స్ బట్ ఆల్సో బై లీగల్ రిస్ట్రిక్షన్స్. మెడికల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఫిట్టా కాదా, మ్యాచింగ్ ఉందా లేదా, చేయొచ్చా చేయలేమా అన్నట్టు. లీగల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఆర్గాన్ ట్రేడ్ అయిపోతుంది. అవును. సో ఆర్గాన్ ట్రేడ్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. గవర్నమెంట్ అనేది చాలా రెగ్యులేషన్స్ పెట్టింది ఆర్గాన్ ట్రేడ్ అనేది ఉండకూడదు చేయడానికి. సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే పేషెంట్ యొక్క పేరెంట్, గ్రాండ్ పేరెంట్, సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్, లేదంటే స్పౌస్, హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్, చిల్డ్రన్, వీళ్ళలో ఎవరన్నా కిడ్నీ డొనేట్ చేసుకోవచ్చు ఒకరు ఇంకొకరికి. సో వీళ్లకు డైరెక్ట్గా పర్మిషన్ ఉంది. వీళ్ళు కాకుండా వేరే ఎవరన్నా డొనేట్ చేయాలి అనుకుంటే మనము ఆథరైజేషన్ కమిటీ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అని గవర్నమెంట్ బాడీ ఉంటుంది, అక్కడికి అప్లికేషన్ పెట్టుకొని మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ కమిటీ వాళ్ళు ఆ మెరిట్స్ ఆఫ్ ద కేసు చూస్తారు. నిజంగా ఈయనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఈయనకు బయట నుంచి ఈయన ఎందుకు ఇస్తున్నాడు అని చూసి ఆ మెరిట్స్ చూసి ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ అప్పుడు పర్మిట్ చేస్తేనే మనం చేసుకోగలుగుతాం.